కృష్ణా జిల్లా కాంకిపాడులోని స్మైల్ లైఫ్ కేర్ హాస్పిటల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి క్యాంపులో పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు అన్ని వయసుల వారికి ఉచిత గుండె పరీక్షలు, అన్ని రక్త పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మరియు డాక్టర్ మేఘన మాట్లాడుతూ, మా ఈ హాస్పిటల్ స్థాపించి 4 నెలలు అయింది. అయినా చుట్టుపక్కల గ్రామాలన్నింటికి మా సేవలు విస్తృతపరిచాయి. దాదాపుగా 20 గ్రామాల ప్రజలు 500 నుంచి 800 ప్రజల వరకు మెడికల్ క్యాంపు సదుపాయాన్ని వాడుకున్నారన్నారు. ఈ కార్యక్రమం స్మైల్ లైఫ్ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ మార్కెటింగ్ మేనేజర్ రాజారత్నం, సురేష్, పిఆర్ఓ రాజు, స్టాఫ్ నర్సులు, కాంకిపాడు ప్రజలు పాల్గొన్నారు. ఓకే వాళ్ళు తీసుకోవాలి నిలబడింది. వేస్ట్ కావాలి ఆడియన్స్ షాట్ అంటే ఇది. నేను డాక్టర్ మేఘ్నా, ఎండి పీడియాట్రిక్స్, ఫెలోషిప్ ఇన్ నియోనాటాలజీ. నేను వన్ ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ పిఎంఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్ కాంకిపాడు. ఇవాళ మేము రిపబ్లిక్ డే సందర్భంగా ఒక క్యాంప్ లాగా నిర్వహించాం, అందరికీ ఉపయోగపడే క్యాంపు. సో ప్రతి పెద్ద చిన్న అందరికీ, ముసలి వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు అందరికీ ఇది హెల్ప్ అయ్యే క్యాంపు. సో నా విభాగం చిన్నపిల్లలది కాబట్టి చిన్నపిల్లలకి సంబంధించిన అన్ని అవసరాలు, ఉపయోగాలు, తర్వాత వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏదైనా మీరు ఉపయోగించుకోవచ్చు. మేము అరౌండ్ 400 నుంచి 500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది అంత ఈ కాంకిపాడు చుట్టుపక్కల అంత ప్రాంతాలకి మాది వెళ్ళింది, డోర్ టు డోర్ వెళ్ళింది. సో దానివల్ల మాకు ఏవైనా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది అన్ని విధాలుగా. ఈ హాస్పిటల్ కూడా మీకు ఉపయోగపడేలాగా మేము అందిస్తున్నాము సేవలు. సో ఈ రోజుల్లో ఏంటంటే ఈ మధ్యన చిన్నపిల్లలకి విష జ్వరాలు అనేది చాలా పెరుగుతూ వచ్చాయి. సో ఈ రూరల్ ఏరియాస్లో ఎక్కువ పెరిగే ఈ జ్వరాల వల్ల వాళ్ళకి ఫర్దర్ కాంప్లికేషన్స్ మెదడు వరకు వ్యాపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో చిన్నపిల్లలన్నీ మనం ఫుడ్ అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాం వాళ్ళకి ఎనర్జీ అని, కానీ చిన్నప్పటి నుంచే కొంచెం కవర్ చేస్తూ వాళ్ళకి అన్ని విధాలుగా డైట్ ఫాలో అవుతూ ఉంటే పెద్ద అయిన తర్వాత బీపీ, షుగర్లు అవన్నీ రాకుండా ఉంటాయి. సో పిల్లలని ఎక్కువగా పెట్టకుండా అన్ని క్రమ పద్ధతిలో వెళ్తే అన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది వాళ్ళ హెల్త్ అవన్నీ. సో అందరూ వచ్చి మా క్యాంప్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సురేష్ని. నేను ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. ఇక్కడ కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తున్నాను. అందరికీ ఈరోజు మన హ్యాపీ రిపబ్లిక్ డే, దాని గురించి మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎలాగంటే ఈ హాస్పిటల్ లైఫ్ కేర్ హాస్పిటల్ ఒక స్టార్ట్ చేసి 4 months అలా అవుతుంది. మేము ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ లా వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇందులో ఏమేమి సర్వీసులు ఉంటాయంటే నేను ఎండి జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ ఉంది,
గైనకాలజీ ఉంది, గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్ ఉంది, ఆర్థోపెడిక్స్ ఉంది, సర్జరీ ఉంది. సర్జరీలో కూడా ల్యాబ్ సర్జరీస్ కూడా జరుగుతాయి అన్నమాట. ఆల్రెడీ ఫుల్లీ ఓటీ కూడా ఉందన్నమాట, విత్ ఐసీయూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలాగేంటంటే మేము అందరూ యంగ్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసి చుట్టుపక్కల చాలా మెడికల్ సర్వీస్ తక్కువగానే ఉన్నాయన్నమాట. మనం చుట్టూ లాస్ట్ ఒక 4 months నుంచి కూడా అన్నీ చూస్తున్నాం, అన్ని విలేజ్కి వెళ్తున్నాము, చిన్న చిన్న క్యాంపులు పెట్టి చూసుకుంటున్నాము. దాదాపు 12 villages కవర్ చేసాం అనమాట. ఇదంతా చేసిన తర్వాత ఒక పెద్ద క్యాంప్ లాగా పెడదాము ఈరోజు రిపబ్లిక్ డే, దాని సందర్భంగా అందరికీ ఒకసారి క్యాంపెయినింగ్ లా చెప్పేసి ఇలా ఉంది, ఇలా మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం, ఒకసారి వచ్చి ఈ సేవలను వినియోగించుకోండి అని చెప్పేసి బాగా చేసాం అనమాట. మేమైతే ఒక 400-500 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇలా వస్తున్నారు, ఆల్రెడీ వచ్చారు. చిన్నపిల్లలు కానివ్వండి, గైనకాలు కానివ్వండి, మెడిసిన్ సంబంధించినవి కానివ్వండి, ఆల్రెడీ వచ్చారనమాట. ప్రస్తుతానికి మోస్ట్లీ ఈ ఏరియాలో ఎక్కువగా ఏమేమి డిసీజెస్ ఉన్నాయి? ఇప్పుడు మామూలుగా అసలు ఎక్కడ చిన్న పెద్ద ఏరియా సంబంధం లేకుండా ఫస్ట్ షుగరు, బీపీ ఉన్నాయి బాగా. ఏంటంటే జస్ట్ షుగర్, బీపీయే కాదు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి చూడండి. వాటి వల్ల వచ్చి ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు ముందు నుంచే పట్టించుకుంటే కొంచెం అవగాహన, ఏం పెద్ద ట్రీట్మెంట్ లేదు, బేసిక్ ట్రీట్మెంటే, కొంచెం అవగాహన ఇస్తే దాని జాగ్రత్త చూసుకుంటే అక్కడ దాకా రాదు. ఇప్పుడు చాలా వస్తున్నాయి అనమాట, కాలుకి వేలు తీసేయడం గురించి కానీ సింపుల్గా వాళ్ళకి కొంచెం 2 రోజుల ముందు లేకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటే కాల్ సేవ్ అవుతుంది. అది అంత అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తారు కదా, కొంచెం రిమూవ్ చేయాల్సి రావడం కానీ అవసరం పడతాయి, ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, అవి మామూలుగా ఎక్కువ వస్తున్నాయి. బీపీకి అయితే పర్లేదులేండి, మనం కంట్రోల్ చేయొచ్చు ఈజీగానే. ఇది కొంచెం జాగ్రత్తగా జనాలకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం ముఖ్యం. టాబ్లెట్స్ రాసి పంపించేస్తే సరిపోదుగా, వాళ్ళకి చెప్పాలి ఇదిగోండి ఇలా జాగ్రత్త చూసుకోండి ఇదన్నా అని చెప్పడం అనమాట. పర్లేదు, ఇక్కడైతే వింటున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ 4 monthsలో చూసి వస్తున్నారు. సరే, థ్యాంక్ యూ.